వెల్కమ్ బ్యాక్. అమెరికా ఇరాన్ డీల్ హార్ముజ్ జలసంధిపై ఆంక్షలు తొలగిపోయి అంతర్జాతీయంగా చమురు ధరలు దిగొస్తున్న వేళ కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. శాంతి ఒప్పందం కుదుర్చుకున్న అమెరికా ఇరాన్ తిరిగి పరస్పర దాడులకు దిగడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. దీంతో పశ్చిమ ఆసియా మరోసారి యుద్ధం మంచున నిలబడింది. అంతేకాదు ప్రపంచ చమురు ధరలు తిరిగి ఎగబాకే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో అమెరికా ఇరాన్ వైఖరిపై ప్రపంచ దేశాల్లో ఇప్పుడు తీవ్ర అసహనం వ్యక్తమవుతుంది. ఇరాన్ అమెరికా పరస్పర దాడులతో ఇతర దేశాల్లో అసహనం. అర్థం పర్థం లేకుండా ఈ యుద్ధమేంటి? ట్రంప్ ఏమో నేను సైగ చేస్తే ఇరాన్ మిగలదంటాడు. అమెరికాకి నరకం చూపిస్తానంటోన్న ఇరాన్. ఈ దాడులన్నీ హర్మూజ్ జలమార్గంలోనే. ప్రపంచ దేశాలకు అమెరికా ఇరాన్ పెద్ద పీడలా దాపురించాయంటే ఎక్కువ చేసి చెప్పడం కాదు. ఓవైపు 60 రోజుల సీజ్ ఫైర్ యుద్ధ విరమణ చర్చలకు టైం ఇచ్చి ప్రతి 2 రోజులకు ఓసారి పరస్పరం దాడులకు దిగుతుండడం ఇతర దేశాలకు చిర్రెత్తుకు చెల చేస్తోంది. ఇరాన్ నౌకలను ఇతర ప్రదేశాలపై అమెరికా దాడులు చేయడం, దానికి ప్రతిగా ఇరాన్, కువైట్, బహ్రైన్లోని అమెరికా స్థావరాలపై క్షిపణులతో దాడి చేయడం పరిపాటిగా మారింది. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్ రంగంలోకి దిగి అమెరికా దాడులను తిప్పికొట్టడంతో పాటు ఓ భారీ ప్రకటన కూడా జారీ చేసింది. హర్మూజ్ జలమార్గంలో తమ ఆధిపత్యాన్ని ఎవ్వరూ తగ్గించలేరని, తమ అనుమతి లేకుండా నౌకలు ప్రవేశిస్తే వారు తగిన మూల్యం చెల్లిస్తారని చెప్పింది. రాబోయే 30 రోజుల పాటు హర్మూజ్ జలసంధి పూర్తిగా ఇరాన్ నియంత్రణలోనే ఉంటుందని, ఎలాంటి జోక్యం చేసుకోవాలని చూసినా జలమార్గంలో అడ్డంకులకే దారితీస్తుందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అగార్చి హెచ్చరించారు. అంతేకాదు గల్ఫ్ రీజియన్లో ఉన్న అమెరికా స్థావరాలను నరక కూపాలుగా మార్చేస్తామని హెచ్చరించింది ఐఆర్జీసీ. స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ లో ఇరాన్ పోర్టులు, నౌకలపై అమెరికా దాడులు చేయగా వాటికి ప్రతిగానే ఐఆర్జీసీ ప్రతీకారం తీర్చుకుంటున్నట్లు ఇరాన్ ప్రకటించింది. డ్రోన్లు, క్షిపణుల దాడిని కువైట్ కూడా కన్ఫర్మ్ చేసింది. తమ డిఫెన్స్ సిస్టమ్స్ ని ఇరాన్ దాడులను అడ్డుకున్నట్లు కువైట్ సైన్యం ప్రకటించింది. అయితే అమెరికా మాత్రం తమ ఎంటీ కికు ట్యాంకర్ పై ఇరాన్ సైన్యం కాల్పులు జరిపినందుకే తాము అటాక్ చేసినట్లు చెప్తోంది. ఈ 2 దేశాల ప్రకటనల సంగతి పక్కన పెడితే మిగిలిన దేశాలకు ఈ దాడులు కంపరం పుట్టిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే చమురు రవాణా గాడిన పడుతుందనుకుంటే మళ్లీ ఈ కాల్పులేంటని లోపల అమెరికా, ఇరాన్ని చేతరించుకుంటున్నాయి. చమురు ధరలు కూడా ప్రీ వార్ లెవెల్ కి చేరగా ఈ పరస్పర దాడులతో తిరిగి అనిశ్చితి తలెత్తుతుందని ఆందోళన చెందుతున్నాయి.